నేను నీకన్నా ముందు వచ్చి కూర్చున్నా సూట్ కి. నిన్నెవడు పిలిచాడు అసలు? ఎవరు పిలుతారో నేను చూసి పెద్ద మాట అన్నాడు సరాడు. నన్ను నువ్వు అంత లాజిక్ గా మాట్లాడదా, తట్టేస్తాను, నీ దెబ్బగా చంపేస్తాను. సొప్పుతోనే కొడేస్తాను కొడక. సిగరెట్ తాకు ఏటనుకున్నావు? అది గుండెల్లో ఇదైపోయి నా జాట ఒకటి పోయింది. నేను తీసుకొచ్చాను నేను కదా, నేను ఒప్పుకోను. నేను ఎగ్గిపెట్టిన పెట్టరా బాబోయ్ రెచ్చగొక్కనన్నా నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏం చేశాను నేను? ఏమో సార్ నాకు కనపడదు. చూసావు నువ్వు? వరే 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 ఇది భలే ఉండదే. నువ్వు చూపించి నేను చూపించడం ఏంటి? నాకు షూట్ ఉన్నది, నేను ఇక్కడ కూర్చున్నా. నేను నీకన్నా ముందు వచ్చి కూర్చున్నా సూట్ కి. నిన్నెవడు పిలిచాడు అసలు? ఎవరు పిలుతారో నేను చూసి పెద్ద మాట అన్నాడు సరాడు. నన్ను నువ్వు అంత లాజిక్ గా మాట్లాడదా, తట్టేస్తాను, నీ దెబ్బగా చంపేస్తాను. నిన్ను ఇవిడే నా కొడుకు పిలిచేద్దా అడగద్దింగద్దనా? అందుకే చూస్తున్నా, సిగ్గు అభిమానం లేకుండా. లక్ష్మి సూపర్ రా నువ్వు. చూడా అంత బాగుందా? నీతోడు సూపర్ గా ఉంది. హలో 10,000 నీకు దానికే ఇచ్చి. వద్దులే మరి, చూడలేదన్నావు కదా ఇందాక నుంచి. అంటే అది సిగ్గుమాలను బుద్ధి ఉండాలి నీకు, ముఖానికి మా నన్ను చూడటాను. లేదు లేదు లేదు. ఛీ, ఏం చూస్తున్నావు నువ్వు అసలు? చిచి చిచి. ఏం చూసా? నాది చూసావు నువ్వు? అదే మ్యాన్ నీదే. ఓ అబ్బా నా చూసావు? హీరోలు వచ్చారు. ఇందాక నుంచి నా బొట్టునే చూస్తున్నాడు వాడు. ఏం చేసావు? నేనేం చేయలేదు. ఎంకరేజ్ చేస్తున్నావంటే నేను చేస్తే ముగించేద్దామనేగా. నువ్వు చూసావు? తల్లి వయసు ఏనా కొడుకు చెప్తున్నావా? ఎవరు చూడలేదు, చూపించిన నేను చూసినాను. అడ్డగొడుస్తావా? సజ్జా చిగ్గులేదన్నా చూసాడు వాడు. ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావటన్నా. ఏంటి కథలేంది? నేను షూటింగ్ ఉన్నది కూర్చున్నాను. నేను తప్పు కదరా? అది పెళ్లి చేసుకోమరి దాన్ని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచిదే అనుకున్నావా? మంచిది. ఇండియాలో ఎంత జనాభా? సగం మందిని చూసేసింది. సగం చూసేసింది అది. సగం మంది చూస్తే పిచ్చోడా బొడ్డు ఎందుకు ఎలా ఉంటది? చూపి ఎలా ఉంటుంది? వద్దు వద్దు. ఇక మొదలెడదామా? నీవు నన్ను ఎవరినంటే వాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడితే నీ పక్క బర్రె బాసిపోతుంది. సెలవు గుర్తుపెట్టుకో. నేను తిరగబడ్డానంటే మొత్తం ఊడిపోతుంది. ఎంత సొప్పుతోనే కొడేస్తాను కొడక. ఎరగొచ్చు నాకు దమ్ము వస్తున్నది రే. నీ కాళ్ళు బతుకుతాను కొడక రే. నేను కొట్టుకుంటా రే. నన్ను
తప్పు నేను ఇక్కడే కదా కూర్చున్నాను. కొట్టుకుంటున్నాను. అలాగే నేను చూడా ఆ మరుగా కొడుతున్నారు వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వేసుకొని గమ్మున సత్య గుమ్మను సత్య ఒరే రే కొడక అప్పట్లాంచా పట్టలేదు బా నేను తినబ్బా నేను తినబ్బా ఇందా సొప్పు గుడురా అక్క ఊరు నాయన నీకు దండం పెడతాను నన్ను ఏమనుకోమో కూర్చొని 5 minutes వదిలేదు నన్ను గిత్త దానిలాగా సొప్పు తీసుకుని వేస్తున్నాను అడుగు మాటలు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఓయ్ బాబు నిన్నేమనలేదబ్బా నువ్వు మొత్తం కొంపూచేసిలో ఉన్నావు నాది. నువ్వు బ్రష్ చేయమంటుంది అయ్యా నిజంగా సాక్షికి నీ మీద ఏమో అమ్మ నేనేమన్నా అన్నానా బావా? అయ్యేమో బావ స్నానం చేయి. అవును ఏదిగితే గుద్ద కూడా గడగను నేను. ఓహో ఎంత సిగరెట్ తాకు ఏటనుకున్నావు అది గుండెల్లో ఇదైపోయి నా జాట ఒకటి పోయింది పారా నేను తీసుకొచ్చాను నేను కదా నేను ఒప్పుకోను నేను నీ అగ్గి పెట్టురా అన్నా థ్యాంక్స్ అన్నా వచ్చిందండి వయ్యారి. అన్నా నమస్తే అన్నా బాగున్నారా పూకున్నమాట రాకేష్ మాస్టర్ చంపేసింది. చంపమన్నది బాలు ఇగో వీడు చంపమన్నారు ఇద్దరు చంపమన్నారు అటెండ్ చంపేసినావా అదే చంపేస్తావా? చంపేస్తాను మరి. ఏమ్మా నీ కష్టం తిన్నాడా నన్ను రిపీట్ చేస్తున్నా ఈ తర్వాత నన్ను నేను వీడియో తీసేటప్పుడు నన్ను ఎవరైనా కిలికితే మాత్రం మర్రే నేను కలిసినా నీ మీద బాలో లే బాలో బాబోయ్ రెచ్చగొక్కనన్నా బిడి పడింది అనవసరంగా బావ చూపించాడు వచ్చి బాబు యారు కొట్టుకునింది నేను యారు కొట్టుకుని బావ అయిపోయింది పడిపోయింది అది కాదు ఇదేమా ఓవరాక్షన్ చేస్తుంటాడు. ఓవరాక్షన్ నా కొడుకు అమ్మని వేసుకొని నువ్వు వీడు నేనేం చేస్తాను ఇట్లా సోలు తోడుకో రావద్దు అవును చంపేస్తారు ఇలా అవునవును ముందు బీడీ పడిపోయింది పోలే మా బీడిపోతే ఇంట్రెస్ట్ ఇప్పుడు ముందు వేస్తాము ఇప్పుడు అందువల్ల నువ్వే వచ్చి పడి ఏంది మే బక్కదనా పోతే పోయింది కానీ దాని పోయింది పని పోయింది మంది కాదు నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫామ్ హౌస్ చూస్తున్నారా? మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫామ్ హౌస్ లో అయితే చాలా సెర్చ్ చేసే ఉంటారు. ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము, లంచ్ సెలబ్రేషన్ కోసము, హల్దీ ఫంక్షన్ కోసము, మ్యారేజ్ ఫంక్షన్ కోసము, గెట్ టుగెదర్ కోసము, ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము, ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందుకే మీలాంటి నాలాంటి వాళ్ళ కోసము మన కోసము ఒక ఫామ్ హౌస్ అయితే సెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లోనైతే ఉంది. సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, హట్ ఏరియా,
ఏరియా, ఒక పెద్ద హాల్ తో పాటు మీకు 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో. ఇక్కడ పార్టీసే కాదు, మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు, అంతేకాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికొస్తుంది. ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసము పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.